తన కుమారుణ్ణే నీకోసం నా కోసం మరణానికి అప్పగించాడే. తినడానికి తిండి పెట్టడా, ఉండడానికి గుడ్డలు ఇవ్వడా, బ్రతకడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వడా? ఇస్తాడు కదా. కాబట్టి ఏమన్నాడు? ఏమి తింటామో, ఏమి ధరిస్తామో, ఎక్కడుంటామో అని అడవకండి, చింతించకండి. పక్షులను చూడండి, అవి విత్తవు, వడకవు, కూర్చుకోవు, సమకూర్చుకోవు, అని ఆకాశమందున్నటువంటి దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని ఆ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి వాటి గురించి మీరు చింతించకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఇది అశాశ్వతం, అది శాశ్వతం. బైబిల్ సెలవిస్తుంది, కనిపించేది శాశ్వతము కాదో, కనిపించని పరలోకమే శాశ్వతమైంది. దాని మీదే మనం మనసు పెట్టుకుందాం.